ఏ వాట్ మ్యాన్, నీ మొఖానికి ఆ కళ్ళద్దాలు నప్పలేదు, నాకు నప్పితే ఒగ్గే. నన్ను గే అంటావా? వెల్కమ్ టు విలేజ్. డస్టా నేను దుర్కుంటా. నో ఐ దుమ్మెంకట్రావు ఎస్విఆర్ సెండింగ్ ఐ కమింగ్. కార్ మీకోసం తెచ్చాను సార్. నాకు అలవాటు ఉంది, నా కార్లో నేను తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. ఫాలో మీ సార్. ఈ కనిపించే గ్రీన్స్ అన్ని అండి మన ఫీల్డింగ్స్ ఏనండి. ఫీల్డింగ్ సార్ పెన్షన్ వేసి లూజ్ కి ఇచ్చారు. ఇది అసలు తెలుగేనా? ఫీల్డింగ్, పెన్షన్, లూజు ఇదేదో వినడానికి ఇంగ్లీష్ లా ఉందే. అదే సార్, పొలాల్లో గొడ్డు గోద రాకుండా చుట్టూతా తేగ జుట్టి లూజ్ కి ఇచ్చారు సార్. యు మీన్ ఫెన్సింగ్? కరెక్ట్. మీ గాడ్, లూజ్ అంటే లీజా? సార్ మీకు కూడా భలే ఇంగ్లీష్ వచ్చేసింది సార్. రాలేదు, వచ్చింది పోయింది. ఏ కంట్రీ మ్యాన్, పోతాం పద. సార్ క్లైమాక్స్ చాలా బాగుంది కదా సార్. క్లైమాక్స్ అదే సార్. లీవ్ మీ మ్యాన్, నువ్వు నీ ఇంగ్లీష్ బై ఇంట్లో కలుద్దాం. ప్రశాంతంగా ఉన్న ఊరిలో, ఆ నగరిలో చాలా కాలం తర్వాత అడుగు పెట్టాడయ్యా. పాపల వృద్ధుల ఆక్రందనలతో ఆ ఊరే వణికిందా. భలే ఫాస్ట్ ఫింగరింగ్ రనిది. తుడమన్నారు తొందర తుడిచేసా. తొందరగా గురుగారు దీన్ని తొందర తుడమన్నారు తొందర తుడిచేసా. భలే తుడిచేసావురా. వర్ధనం గారు మనవడు వచ్చాడు రా. ప్రాంప్టింగ్ అనమాట, ప్రాంప్టింగ్ అంటాడు. ఇదిగో ఇది బట్టి పట్టు. డైలాగ్ వచ్చేదాకా రాకు నువ్వు. రే అందరు రెడీ అవుతున్నారా? వెంకట్రావు గారు రెడీ. నాటకానికి లేట్ గా వచ్చేవాడు రా. షిట్, ఆ హాఫ్ తెలుగు అని పంపించకపోతే మీరెవరైనా వచ్చి పికప్ చేసుకోవచ్చుగా. లెఫ్ట్ రైట్ అన్నాడు, ఓల్డ్ పట్టుకాడు. ఇంతకే మేకప్ వేసుకొచ్చావా? ఇప్పుడు వేసుకుంటావా? మేకప్ నీకేమైనా పిచ్చాయా? ఆయనకి వినపడదు, చెవుడొచ్చి 3 ఏళ్ళు అయింది. అన్నా మిషన్ పెట్టుకోవచ్చుగా. ఎవరు అనుకుంటున్నావు? సుకుమారు, మన వర్ధనం మనవడు. సుకుమారా పెద్దోడైపోయాడు. నేనేన్నారు, మా నాన్న ఎస్విఆర్, మా తాత పద్యాల గోపాల్. ఈయన కూడా ఆర్టిస్ట్ పేరు ఏదైనా పెట్టాల్సిందే. మిస్టర్ బీన్ మొహం ఒకటి. అంటే వీళ్ళ నాన్న చిరంజీవి ఏమో కానీ మా నాన్న కాదుగా. అంటే వీళ్ళ నాన్న ఆర్టిస్ట్ కాదని అర్థం. అబ్బా ఆపన్ మీ డ్రామాలు. అయినా ఇంటికి తీసుకెళ్ళమంటే ఇక్కడ తీసుకొచ్చారు. ఐఎమ్ సో టైర్డ్ మ్యాన్. ఎవరైనా వస్తారా? డస్ట్ గా తీసుకెళ్ళాలా? పెద్దోడైపోయాడు. నేను అదే చెప్పానుగా. నేనన్నది ఇంకో రకంగాలే. ఓహో, పెద్దమ్మా నీ మనవడు సుకుమారుడు వచ్చాడు, ఇప్పుడన్నా బయటికి రా. పెద్దమ్మా యు ఫారిన్ డాటర్ సన్. తప్పండి రే రే కిట్టమ్మా, నువ్వేనా? ఏరా అవును, నీ మనవడే. ఇన్నాళ్ళుగా కిట్టమ్మా నువ్వు నన్ను చూడటానికి వచ్చేది. మీ అమ్మ నువ్వు నన్నెందుకురా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోవుగా. మా నాయన ఉండు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. మీ అత్త, మీ పెద్దమ్మ. ఆవిడికి పిచ్చన్నారు. ఎవరు? మీరు తప్పుకోండి. అబ్బో 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 కిట్టమ్మా, ఎంత పెద్దవాడి అయిపోయావు. అవును తీసుకెళ్ళవయ్యా అని చెప్పు. అలానే వెళ్ళని తాకొచ్చుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు చల్లేసా. వెల్లో వాటర్. మరి ఈవిడెందుకు జల్లుకుంటుంది? ఇల్లు తాకిందిగా, దీన్నే జనం పిచ్చంటున్నారు. పిచ్చే. శ్రీరంగరంగ కొంచెం వెయ్యరా. బ్లడీ సిగ్నల్స్. నో సిగ్నల్స్. సెగనాలు ఉండదు. సెగనాలు ఎందుకు ఉండదు? టవర్ ఉంటాగా. లేదా? లేదే. గ్రానీ ఏంటి ఆ పసుపు కంపు? చిచి, గ్రానీ ఏంటి? ధోనిలాగా పసుపుది కంపు అనరు, వాసన అనాలి. మాకు గుర్తున్న తెలుగు అదే. అది తెలుగు కాదు, తెగులు. అవును కిట్టమ్మా, నేనేమన్నా ఇంగ్లీష్ ముసలమ్మనా? అందంగా తెలుగులో అమ్మమ్మ అని పిలవ. అమ్మమ్మ ఏంటి స్మెల్? విమానంలో ఎవరెవరినో తాకుంటావుగా, అందుకని కొంచెం పసుపు నీళ్ళు నీ బ్యాగ్ లో పోసు. అలాంటిది లేదు లేదు లేవయ్యా. అయి చూడు. ఏ నైస్ షూస్, ఐ సీన్ ఇట్ సమ్వేర్. గుడ్ బ్రాండ్ రైట్? నీయే. అయ్యో నా వైట్ షూస్. అమ్మమ్మ వాటిని పసుపులో ముంచడం ఏంటి? ఎవ్వని చేన సించు జగమెవ్వని లోపల
అనుకున్నా. ఏం వర్ధనమ్మా, మీ మనవడు వచ్చాడంట కదా? కూర్చో కూర్చో. పసుపు నీళ్ళేగా? అక్కర్లేదులే, మధ్యాహ్నం ఎవడో బురదలోకి తోసాడని ఇందాకే స్నానం చేశాను. చూసిరానా? వెళ్ళు. అదే గజ్జల సౌండ్. అమ్మో, ఆ గిల్లే అంటే మళ్ళీ వచ్చినట్టు. బ్యాక్ బ్యాడ్ అయిపోతుందమ్మా. ఐడియా. బ్యాక్ డోర్. వచ్చావా? గిల్లు గిల్లు. ఏం చేసావే వాణ్ణి? బ్లాక్ మిల్క్ టేకింగ్ అవుట్ గివింగ్ ఇన్నేమో నాకు తెలుగు వచ్చాయా? తెలుగులో మాట్లాడు. గేదె పాలు పితికి లోపలివ్వడానికి వచ్చిన అమ్మాయి పాలమయ్య.